ఎంతసేపు ఇలా కూర్చుంటావు? ఎవరు నువ్వు? నా సంగతి వదిలే, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను బాధపడుతున్నా అని ఎవరు చెప్పారు నీకు? నాకు తెలుసు. తెలుసా? ఏం తెలుసు? అసలు ఎవరు నువ్వు? నీ పని చూసుకో. నీ అంతరాత్మని నేను, నాకు అన్నీ తెలుసు. నా అంతరాత్మవా? నమ్మవా? అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నా చెప్పనా? ఈ గిఫ్ట్ నీ గర్ల్ ఫ్రెండ్ స్వప్నకి ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావు, కానీ తను రిజెక్ట్ చేస్తాన్న భయంతో ఇక్కడ కూర్చున్నావు. ఫస్ట్ టైం స్వప్నని ఇక్కడే చూసావు. వీడికి వెళ్ళాల్సింది. వీడు చెప్తుందంతా నిజమే, కానీ నువ్వు నాలా లేవు కదా. ఎవరు చెప్పారు మన అంతరాత్మలు మనలాగే ఉంటాయని? నీ ఊహలకి రూపాన్ని నేను, నీ ఊహలని కలిపితే నేను తయారయ్యాను. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీ. స్వప్న అంటే చాలా ఇష్టం నాకు, కానీ చెప్పాలంటేనే భయంగా ఉంది. సరే, నీ సమస్య తీరాలంటే నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పాలి. ధైర్యంతో ముందుకెళ్తే ఏదైనా సాధించవచ్చు. హే, నువ్వు నా టచ్ చేయగలుగుతున్నావు. టచ్ చేయలేనని ఎవరన్నారు? సినిమాల వాళ్ళు అలా చూపిస్తే నువ్వు నిజమని నమ్ముతున్నావు. సినిమాలు వేరు, జీవితాలు వేర్రా. నిజాలు ఎప్పుడు తెలుసుకుంటావే అంటున్నావు. ఓకే ఓకే, పోనీ. ధైర్యంగా వెళ్ళు, అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. పొదలోపలికి వెళ్దాం. నేను నీ అంతరాత్మని, ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు ముందు. కొడితే కొట్టింది కానీ గిఫ్ట్ తెప్పిస్తుంది ఏంటి? పూర్ణిమ బండిది, అంతరాత్మది. నిజాలు ఎప్పుడు తెలుసుకుంటావరా అంటే ఏమో అనుకున్నాను. రే అంతరాత్మ, ఎంత పని చేసావురా.